Hi, నేను మీ సుధాకర్ బిచాలి, travel and wedding photographer based out of Hyderabad. I'm also a Fujifilm X Series mentor. ఈ వీడియోలో మనం లాంగ్ ఎక్స్పోజర్ ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈజ్ లాంగ్ ఎక్స్పోజర్, దానికి ఏం కావాలి, ఎలా వాడాలి, అండ్ విత్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. లాంగ్ ఎక్స్పోజర్ ఫోటోగ్రఫీలో చాలా స్టన్నింగ్ ఇమేజెస్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ నైట్ టైమ్ షాట్స్లో అన్ఎక్స్పెక్టెడ్ డీటెయిల్స్, అమేజింగ్ లైట్ ఎఫెక్ట్స్ని వీ కెన్ ఈజీలీ క్యాప్చర్ ఇన్ అ ఫోటోగ్రాఫ్. అదే లాంగ్ ఎక్స్పోజర్. కొత్త కెమెరాస్ని కానీ కొత్త లెన్స్ని కానీ మనం కొనాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న లెన్స్, మన దగ్గర ఉన్న కెమెరాతోనే మాన్యువల్ మోడ్లో ఈజీగా వీటిని క్యాప్చర్ చేయొచ్చు. సో లెట్స్ స్ట్రైట్ అవే గెట్ ఇన్ టు ద టాపిక్. లాంగ్ ఎక్స్పోజర్. లాంగ్ ఎక్స్పోజర్ ఫోటోగ్రఫీ అంటే మనం లాంగర్ షటర్ స్పీడ్ యూజ్ చేసి ఒక స్పెసిఫిక్ డ్రమాటిక్ విజువల్స్ని మనం క్రియేట్ చేయడం. ఇది ఒక టెక్నిక్. లాంగ్ ఎక్స్పోజర్ ఫొటోస్ అంటే ఏదో ఒక మోషన్ బ్లర్ని చూపిస్తూ మిగతా రెస్ట్ ఆఫ్ ద ఫోటోని కంప్లీట్గా ఫోకస్లో ఉంచడం. ఫర్ ఎగ్జాంపుల్, రన్నింగ్ వాటర్, నదిలో ఆర్ సముద్రంలో వాటర్ ఆర్ వాటర్ ఫాల్స్, లేదా మూమెంట్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద నైట్, వీటిని అన్నిటిని లాంగ్ ఎక్స్పోజర్ ఫోటోగ్రఫీ రెండర్స్ బేసిక్గా డిఫరెంట్ వే. అంటే మనం జనరల్గా చూసే వాటిని ఒక డిఫరెంట్ పర్సెప్షన్తో క్యాప్చర్ చేయగలం. అది ఎలా అనేది లెట్స్ సీ. సో డే టైంలో కూడా లాంగ్ ఎక్స్పోజర్స్ తీయాలంటే మనకు ఎన్డి ఫిల్టర్స్ అవసరమవుతాయి. వాట్ ఈజ్ ఎన్డి ఫిల్టర్? ఎన్డి ఫిల్టర్ అంటే మనకు లెన్స్ ముందు భాగంలో ఫిట్ అవుతుంది. ఈ ఫిల్టర్స్ వల్ల కెమెరా లోపలికి వెళ్ళే లైట్ని అది కట్ చేస్తుంది. జస్ట్ లైక్ మన సన్ గ్లాసెస్, మనం ఎండ ఎక్కువ ఉంటే సన్ గ్లాసెస్ పెట్టుకుని ఎండను ఎలా అయితే కట్ చేస్తామో లైట్ని, సేమ్ వే లెన్స్లోంచి వచ్చే లైట్ని కెమెరాలోకి వెళ్ళనీయకుండా కట్ చేస్తుంది. వెరీ సింపుల్, సన్ గ్లాసెస్ గుర్తుపెట్టుకోండి. న్యూట్రల్ డెన్సిటీతో మనం మార్నింగ్ డే లైట్లో కొన్ని మినిట్స్ వరకు ఫోటోని ఎక్స్పోజ్ చేయగలం. అంటే జనరల్గా ఒక 1 minute పెడితే ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. అలాంటి దాన్ని మనం ఆల్మోస్ట్ ఒక 10 minutes వరకు పెట్టుకోవచ్చు యూజింగ్ ఎన్డి ఫిల్టర్స్. ఆల్ వీ నీడ్ ఈజ్ సమ్ థాట్, ప్రాక్టీస్ అండ్ ప్రిపరేషన్. సో ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటి? లైక్ ఐ సెడ్, వీ ఆల్రెడీ హ్యావ్ కెమెరా అండ్ లెన్స్. నెక్స్ట్, ట్రైపాడ్. ట్రైపాడ్ ఎందుకు అంటే బికాస్ వీ యూజ్ లాంగర్ షటర్ స్పీడ్స్ టు అవాయిడ్ బ్లర్, షటర్ రిలీజ్ ఆర్ కెమెరా ఇన్బిల్ట్ టైమర్. మూడోది ఎన్డి ఫిల్టర్ టు కట్ అవుట్ ద లైట్. ఫోర్త్, ప్రిఫరబుల్లీ అ వైడ్ యాంగిల్ లెన్స్. ప్రిఫరబుల్లీ ఎందుకు అంటున్నా అంటే మొత్తం సీన్ క్యాప్చర్ చేస్తే బాగుంటుంది కాబట్టి వైడ్ ఉంటే బెటర్. ఫిఫ్త్, గుడ్ కాంపోజిషన్. సిక్స్త్, ఐఎస్ఓని ఎంత తక్కువగా వాడితే అంత క్లీనర్ ఇమేజ్ మనకు వస్తుంది. సో స్టార్ట్ విత్ 100-200. యూజ్ ఏ మీడియం అపర్చర్. సో మనకు సీన్ మొత్తం ఫోకస్లో ఉండేటట్టు తీయాలి కాబట్టి ఎనీవేర్ ఫ్రమ్ F9 నుంచి F22 వరకు మనం వాడుకోవచ్చు. ఒకవేళ మీ ఎక్స్పోజర్ మోర్ దెన్ 30 seconds అయితే బల్బ్ మోడ్ అని ఒకటి ఉంటుంది. ఆ బల్బ్ మోడ్లో పెట్టి మనం షూట్ చేసుకోవచ్చు. ఆల్వేస్ షూట్ ఇన్ రా. ఒకవేళ ఫిల్టర్ వాడినట్టయితే ఫోకస్ చేసిన తర్వాత ఫిల్టర్ని స్క్రూ చేయడం బెటర్, సో దట్ ఫోకస్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఫిల్టర్ పెట్టినప్పుడు కంప్లీట్గా వ్యూ ఫైండర్ డార్క్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు కొన్ని శాంపుల్ ఫొటోస్ దట్ ఐ హ్యావ్ టేకెన్ లాస్ట్ ఇయర్. ఫస్ట్ది, దిస్ ఇస్ కాల్డ్ లైట్ ట్రైల్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మెథడ్స్ ఫస్ట్ అప్రోచ్కి. ఇది ISO 100 f/18 30 seconds ఎక్స్పోజర్, ఫూజిఫిల్మ్ GFX వాడి తీసిన షాట్. ట్రాఫిక్ హెడ్ లైట్ అండ్ కార్ టెయిల్ లైట్ ట్రైల్స్తో మనం ఒక స్టన్నింగ్ ఎఫెక్ట్ని ఈ లాంగ్ ఎక్స్పోజర్స్తో తీయవచ్చు అనమాట. ఇలాంటి ఇమేజెస్ క్యాప్చర్ చేయాలంటే యూ నీడ్ అ షటర్ స్పీడ్ అట్లీస్ట్ 1/15th of a second. 1/15th నుంచి యూ కెన్ గో డిపెండింగ్ ఆన్ వాట్ యూ వాంట్ అనే దాన్ని బట్టి కొన్ని మినిట్స్ వరకు వీ కెన్ ఎక్స్పోజ్ ఇట్. బేసిక్గా సెలెక్ట్ అ బిజీ రోడ్, బాగా ట్రాఫిక్ ఉండేటట్టు ఒక నైట్ రోడ్ని చూసుకుని ఒక స్టడీ ట్రైపాడ్, కెమెరా పొజిషన్, కాంపోజిషన్ ఇవన్నీ సెట్ చేసుకుని
మొత్తం ఓవర్వ్యూ వచ్చేటట్టు ఒక వైడ్ యాంగిల్ లెన్స్ వాడితే చాలా బెటర్. లైక్ ఎ సెడ్, ఒక స్మాలర్ అపర్చర్ అంటే F14 నుంచి స్టార్ట్ చేసి F22, F32 ఆల్సో యూ కెన్ యూజ్, సో దట్ మనకు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది పర్ఫెక్ట్గా మిగతా అంతా ఫోకస్లో ఉండేటట్టు మనం ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఎంత లాంగర్ ఎక్స్పోజర్ అయితే అన్ని లైన్స్ మనకు వస్తాయి. యూ డిసైడ్ హౌ యూ వాంట్ టు షూట్ నెక్స్ట్ టైం. ఎందుకు అంటున్నా అంటే, మీరు ఇమేజ్లో చూసినట్టయితే నేను ఆల్మోస్ట్ 30 సెకండ్స్ వాడాను. సో ఎన్ని కార్లు అలా వెళ్తున్న కొద్దీ నాకు ఆ ట్రైల్స్ అలా ఇమేజ్లో వస్తున్నాయి. ప్లస్ లైట్స్ అన్నీ స్టార్ బర్స్ట్ ఎఫెక్ట్ ఉన్నాయి, బికాజ్ నేను F14 కంటే ఎక్కువ వాడాను కాబట్టి ఐ గెట్ దట్ ఎఫెక్ట్. సో ఇలాంటి ఎఫెక్ట్స్ని మనం లాంగ్ ఎక్స్పోజర్ ఫోటోగ్రఫీలో ఈజీగా క్రియేట్ చేయొచ్చు. దిస్ వాజ్ షాట్ ఇన్ గ్యాంగ్టాక్ లాస్ట్ ఇయర్ ఇన్ సిక్కిం. సో నెక్స్ట్, బ్లరీ సీ ఆర్ బ్లరీ వాటర్, ఫాగీ ఫొటోస్. హౌ డు వి క్రియేట్ ఇట్? లెట్స్ సీ ఇట్ నౌ. సో బ్లరీ వాటర్స్, 120 సెకండ్స్ ఎక్స్పోజర్, F18 ISO 200 వాడాను. ఇది ఫూజీఫిల్మ్ XH1తో షూట్ చేశాను 1024mm లెన్స్ యూజ్ చేసి. మీరు ఈ ఇమేజ్ చూసినట్టయితే వాటర్ని స్కైని కలుపుతూ ఇలాంటి ఓ డ్రమాటిక్ లాంగ్ ఎక్స్పోజర్ చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది. బేసిక్గా ఇలాంటి సీన్ తీసేటప్పుడు గోల్డెన్ అవర్ని ఎంచుకుంటే చాలా బెటర్. ఆ ఫెంటాస్టిక్ సన్సెట్ కలర్స్తో మన ఇమేజ్ ఇంకా చాలా డ్రమాటిక్గా క్యాప్చర్ అవుతుంది. సో చేసేదల్లా కెమెరా ఆన్ అ ట్రైపాడ్, వైడ్ యాంగిల్ లెన్స్, స్మాలెస్ట్ అపర్చర్ అండ్ ఫోకస్ టు ఇన్ఫినిటీ ఫోకస్ చేస్తే మొత్తం సీన్ అంతా మనకు ఈజీగా క్యాప్చర్ అవుతుంది. టర్న్ ద కెమెరా అండ్ యూజ్ స్లో షటర్ స్పీడ్. ఎనీవేర్ ఫ్రమ్ 5 నుంచి 30 సెకండ్స్ మధ్యలో మీరు వాడండి ఫర్ అ లాంగర్ ఎక్స్పోజర్. ఎంత ఎక్కువ ఎక్స్పోజ్ చేసే ఫోటోని అంత వాటర్ మిస్టీగా మనకు కనిపించే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్స్ ఎ ట్రయల్ అండ్ ఎర్రర్. 5 నుంచి 30 సెకండ్స్ ఆర్ మేబీ మోర్ దెన్ దట్. యూజ్ యువర్ కెమెరా ఆన్ అ సెల్ఫ్ టైమర్ మోడ్ సో దట్ దెర్ ఈస్ నో షేక్ ఆర్ బ్లర్ ఇన్ ది ఇమేజ్. ఫ్లాష్ ఏం వాడాల్సిన అవసరం లేదు, దీనికి ఫ్లాష్ అవసరం కూడా లేదు, అండ్ ఇట్ మైట్ స్పాయిల్ ద ఇమేజ్ ఆల్సో. సో అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్లాష్ ఆర్ ఎక్స్టర్నల్ లైట్స్ వెన్ యూఆర్ షూటింగ్ సన్సెట్, బ్లూ ఆర్ ఫోటోస్ విత్ ద వాటర్ ఆర్ వాటర్ ఫాల్స్. నెక్స్ట్ వచ్చేసి నైట్ స్కేప్స్ అంటే నైట్ ఫోటోగ్రఫీ. దీన్ని మిల్కీ వే అంటాం. క్యాప్చరింగ్ మిల్కీ వే ఈజ్ పార్ట్ ఆఫ్ లాంగ్ ఎక్స్పోజర్ ఫోటోగ్రఫీ, బట్ ఇది కాస్త అడ్వాన్స్ మోడ్. ఐ విల్ గివ్ యూ అన్ ఐడియా హౌ టు క్యాప్చర్ దిస్. ఒకవేళ మీరు నెక్స్ట్ ట్రిప్కి ఎక్కడైనా వెళ్ళినట్టయితే, ఇఫ్ యూ ఫైండ్ లెస్ పొల్యూటెడ్, లైట్ పొల్యూటెడ్ ప్లేస్, మీరు ఈ షాట్ని ట్రై చేయొచ్చు. ఇది కాస్త డిఫరెంట్ ఫ్రమ్ అదర్ 2 ఇమేజెస్. ఇలాంటి షాట్స్ తీసే ముందు మనం అమావాస్య నైట్ని ఫస్ట్ చూస్ చేసుకోవాలి, ఎందుకంటే చంద్రుడు ఉంటే లైట్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇట్స్ నాట్ పాసిబుల్ టు షూట్ ఇలాంటి ఇమేజెస్. ఫస్ట్ మాన్యువల్ మోడ్, ఇన్ఫినిటీ ఫోకస్, దీనికి ప్రైమ్ లెన్స్, ట్రైపాడ్, టార్చ్, గుడ్ ఫోర్గ్రౌండ్ ఎలిమెంట్ ఇన్ కాంపోజిషన్, ఇవన్నీ ఉండాల్సింది. ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మనం లార్జర్ అపర్చర్ వాడతాం. పైన వాటిలో మనం చిన్న అపర్చర్ వాడాం, దీంట్లో లార్జర్ అపర్చర్. బికాజ్ నైట్ స్కై కాబట్టి వీ నీడ్ మోర్ లైట్. సో F2.8, F4, F1.8 డిపెండ్స్ ఆన్ వాట్ లెన్స్ యు ఆర్ యూజింగ్. సో ISO పైన చెప్పినట్టు ISO 100, 200 కాకుండా ఇలాంటి ఇమేజెస్లో ISOని మినిమం ఒక 1600 నుంచి 5000 డిపెండింగ్ ఆన్ యువర్ కెమెరా మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి మీకు షాట్ కరెక్ట్ అనిపిస్తే అక్కడ యూ కెన్ స్టాప్ ఇట్. దట్స్ హౌ యూ క్యాప్చర్ మిల్కీ వే ఫొటోస్. ఇది లాస్ట్ ఇయర్ లదాఖ్లో హ్యాన్లే అనే ఒక ప్లేస్లో తీసిన షాట్. సో ఎక్కువ ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు ఈ ఎక్స్పోజర్స్తో ఆడుకోవడం అంత ఈజీ అవుతుంది. సో మనకు మాన్యువల్ మోడ్లో ఈ ఎక్స్పోజర్ ట్రయాంగిల్ ఒకవేళ మాస్టర్ చేయగలిగితే ఇలాంటి క్రియేటివ్ యాంగిల్స్ ఆర్ క్రియేటివ్ షాట్స్ని మనం చాలా తీయచ్చు. ఐ హోప్ దిస్ హెల్ప్స్. కీప్ షూటింగ్, కీప్ వాచింగ్. మీ సుధాకర్ బిచాలి, సైనింగ్ ఆఫ్.